నకిలీ మద్యం కేసు పూర్తిగా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోవడంతో సీఎం చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ తెరతీశారు అని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై వచ్చిన ఆరోపణలపై లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని, మరి చంద్రబాబు లోకేష్ కూడా సిద్ధమా అని సవాలు విసిరారు. నకిలీ మద్యం కేసులో నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు తన పేరు చెప్పించడం ద్వారా చంద్రబాబు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. అసలు ఈ కేసులో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అంతా చంద్రబాబేనని స్పష్టం చేశారు. వారం రోజులుగా నకిలీ మద్యం కేసులో సిబిఐ విచారణ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం సిట్ విచారణకు ఆదేశించారని, బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేలా సాగేది విచారణ కాదన్నారు. నకిలీ మద్యం రాకెట్ బట్టబయలు కావడంతో దిక్కుతోచక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారన్నారు జోగి రమేష్. ప్రజల్లో ఉన్న మీ పట్ల ఉన్న వ్యతిరేకత మిమ్మల్ని పరిపాలన చేయమనిస్తే అడ్డగోలుగా మీరు దోచుకొని ఈ అక్రమ మద్యానికి బాధ్యులు మీరు కాదా? నువ్వు సీట్ ఇచ్చిన తంబలపల్లి, బీఫామ్ ఇచ్చిన ఆ జయచంద్రారెడ్డో లేకపోతే ఇంకొకడో ఇవన్నీ వాళ్లే కదా, మీరే కదా. ఇటువంటి దుర్మార్గానికి మీ ఒడిగట్టిన మీరు డైవర్షన్ పాలిటిక్స్తో జోగి రమేష్ మీద బురదేసి ఒక వీడియో తీసి సృష్టించినంత మాత్రాన, చెప్పించినంత మాత్రాన ఒక 3 నెలల్లో 4 నెలల్లో నేను లోపల ఉన్నంత మాత్రాన మీ క్షణికానందం, మీ రాక్షసానందం ఎప్పుడు ఒకలా ఉండవు, గుర్తుపెట్టుకో. నకిలీ లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని, తాను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానన్నారు జోగి రమేష్. తన భార్యా బిడ్డలతో వస్తానని, చంద్రబాబు లోకేష్లకు దమ్ముంటే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. పోనీ విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రమాణం చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా చంద్రబాబు నాయుడు, నువ్వు తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఒకవేళ తనకు సంబంధం ఉందని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు జోగి రమేష్. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని, చంద్రబాబు లోకేష్ సిద్ధమా అని సవాల్ విసిరారు. జనార్దన్ రావుతో తనకు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని, ఇదంతా కేవలం చంద్రబాబు అలిన కట్టుకథే అన్నారు. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పుడల్లా ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు.